ముందుగా నా తరపు నుంచి వస్తున్న ముగ్గురు కత్తిలాంటి అమ్మాయిలు స్టాండ్ అప్. మా సైడ్ నుంచి ఓ పవర్ స్టార్ రెబల్ స్టార్ మహేష్ బాబు. నేను ఇస్తున్న టాపిక్ అల్లు శిరీష్ గారి ఫస్ట్ మూవీ గౌరవం. అమ్మాయిల అబ్బాయిల టాపిక్ ఇవాళ గౌరవం కాబట్టి మేమే స్టార్ట్ చేస్తాం. ఏ రాములమ్మ, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడనేది ఎంత నిజమో, తప్పు చేస్తే అక్కడి యాంకర్ రవి ప్రత్యక్షం అవుతాడనేది కూడా అంతే నిజం. అయినా యాంకర్ రవి ఉండగా ఈ అబ్బాయిల గౌరవం తగ్గించి ఎవత్తన్న మాట్లాడితే తలరాతలు ఆగిపోతాయి, తలలు తెగి పడతాయి. చల్ దేఖ్లేంగే. తొందర పరగరా చింపిరి వెదవా. దేఖ్లేంగే అని ఏంట్రా గౌరవం లేకుండా? స్టూడెంట్స్ ముందు దేఖ్లేంగే, పీసీఆర్ లో దేఖ్లేంగే, అండ్ క్యారవెన్ లో కూడా దేఖ్లేంగే. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, సింగిల్ హ్యాండ్ శ్రీముఖి నేను రెడీ. ఇప్పుడు మా పులి బిడ్డలు వేస్తున్నాడు. లవరా పులి బిడ్డ. మీరు రౌడీలైతే నేను రౌడీ షీటర్నే. మీ అమ్మాయిల దగ్గర నుండి మా అబ్బాయిలకు గౌరవం తెప్పించుకోవడానికి మేము కొట్టి మరి తెప్పించుకుంటాను. నేను మొలతాడు కట్టిన మగాన్ని చెప్పింది చేస్తా, చేసి చెప్తా. ఖబర్దార్. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మ స్టాండ్ అప్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ కావాలనుకున్నావురా? పడుచు ప్రాయము చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, ఎండుటాకువల ఎండిపోయేనా చెల్లెమ్మా, నా చెల్లెమ్మా. ఓకే, ఇది ఆ సాయిబాబా దేవుడికి ఇచ్చేస్తూ సెకండ్ టైం రెడీ. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ కావాలనుకున్నావురా లేడీస్? లోకం కాకై నిన్ను పొడిచిందా చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, సంఘం నిన్ను వెలివేసిందా చెల్లమ్మా, నా చెల్లమ్మా, మానవ మృగముకు మోసపో. ఇప్పుడు మా సింహం బిడ్డలేస్తున్నాడు. పాప భగవద్గీత. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితి. మన పొలంలో మొలకలు రాకపోయినా పర్లేదు, పక్కనోడి పొలంకి పురుగు పడితే మాత్రం సూపర్. మేము ఇది రావణాసుడికి ఇచ్చాం. అరే రే చెప్పురా ప్లీజ్. పర నిలబెట్టరా లేదురా. ఇప్పుడు రావణాసుడు అయిపోయింది కదా, ఇప్పుడు శూర్పణఖకి ఇద్దాం. రెడీ? పాప భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, అది విని మీరు అబ్బాయిలను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం. ఇప్పుడు నా రాములమ్మ స్టాండ్ అప్. రే ఏ బోరింగ్ లలో కొట్లాడతావా ఇది? రే చల్లపడ్డావా? దమ్ము అయిపోయిందా? రాముడి గుడిలోకి రావణాసుని రానిచ్చినట్టు దేవాలయం లాంటి సెట్ లోకి నిన్ను రానిచ్చాను. యాంకర్ రవి, నీకు గౌరవం ఇవ్వను, పిండేస్తా పో. ఇప్పుడే అగో మీ ఓటగో అనుకుంటున్నాడు. అరే వాడు ఇప్పుడు ఏ బిడ్డ కాదు, ఆడు చెప్తాడు డైలాగ్. మనిషి బిడ్డని లేవు. ఏయ్, నేను కొడితే పడాలి, తిడితే పడాలి, చంపితే పడాలి. ఇదే మా ముగతనం. కావాలంటే నిజ గుండె చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరు కలిసి. ఇది వేసవి కాలం కాబట్టి చెమట అలా నడుము మీదకి కింద తప్పని పడ్డది, కాన్స్టిట్యూషన్ డైవర్ట్ అయింది. ఇప్పుడు నేను తూడ్ చేసిన చెమట ఏం లేదురా. ఇప్పుడు చెప్పరా. ఏ నీ భయమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో తారమింతేనయా, ఈ వింతేనయా. ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ స్టాండ్ అప్. రాములమ్మ రే, నేను కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోవు. పోరా పిల్ల పుల్క, నీకు గౌరవం ఇచ్చేదేంట్రా? నువ్వు పాత సినిమాలలో విలన్ లాగా డైలాగులు కొట్టకు.
నేను పాత సినిమాల్లో సూర్యకాంతం గారి లాగా మారాల్సి వస్తుంది. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. పులి బిడ్డ లేచిండు, ఇప్పుడు నా పొలంలో మొలకలు వస్తాయి. వస్తాయి. నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. మీరందరు చల్లబడాలి. న్యాయంగా ఒక విషయం మాట్లాడుకుందాం. అక్కడ రివైండ్ చేసి మరి చూసుకుంటారు టీవీలో. ఈ డైలాగ్ లో అసలు గౌరవం అనే పదమే రాలేదు. గౌరవాన్ని మధ్యలో చెప్పి ఇప్పుడు డైలాగు. నేను కోపం తప్పి కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ నువ్వు వరకే పోతావు. అదే నేను కన్ఫర్మ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా కొడితే కంటికి కనపడకుండా పోతావు. అదే నువ్వు నన్ను గౌరవం ఇవ్వమని అడిగా ఇంకో టెంపర్ తో కొడితే దీనమ్మ జీవితం. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఇప్పుడు నా రాములమ్మ నీ కాలు మొక్కుతనే పరువు నిలబెట్టు. రే నువ్వు నిజంగా మగాడివి అయితే నీ మూతి మీద మీసమే అయితే నా మీదకి రా, నా ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావురా? నువ్వు మగాడివేనా? ఇక్కడ రా లాస్ట్ ఛాన్స్. ఓకేనా? కమాన్ యాక్షన్. రే నువ్వు మగాడివే అయితే నీ మూతి మీద ఉన్నది మీసమే అయితే నా మీదకి రా, ముసలమ్మ మీదకి వచ్చి ఏం చేస్తావు? ఏందన్న డైలాగ్? నా మీదకి రా, ముసలిదని ఎదుగుతావు. హలో హలో హలో, నీ పక్కనున్న కుంభకర్ణుని చూసి మాట్లాడి. ఓ వాడు నా టీం ఉన్నాడుగా. అరే నువ్వు చెప్పవని నాకు తెలుసురా. అది తెలిసిన తర్వాత నేను బాధ ఎందుకు పడతారా? మనం ఈ ఓటమిని ఎంజాయ్ చేద్దాం. అబ్బాయి అరే నువ్వు ఈసారి డైలాగ్ చెప్పవురా. చెప్పవు. సరే స్టేజ్ పైన కెమెరా ఆన్ ఉన్నప్పుడు నేను గెలిచాను. ఇప్పుడు నా రాములమ్మ స్టాండప్. మనం అట్లా కాదు, డైలాగ్ చెప్పి తొడగొట్టాలి. కమాన్. నువ్వు వినిపించిందల్లా నువ్వు వినిపించిందల్లా వినడానికి. ఆడవాళ్ళు లెక్కలు పెట్టే ఆస్తి కాదురా, సృష్టిని పాలించే శక్తి. నువ్వు ఇక్కడ రావాలన్నది దైవ నిర్ణయం, కానీ నువ్వు ఇక్కడ నుండి గౌరవం ఇవ్వకుండా ఆడవాళ్ళకి వెళ్ళాలన్నది నా నిర్ణయం. పిల్లది ఎంత మాట అన్నది, పిల్లది ఎంత బాగున్నది. ఇప్పుడు మా వీడు కూడా చెప్పడు. ఒసే నన్ను భయపెట్టాలంటే చనిపోయిన మీ తాత మళ్ళీ తిరిగి వచ్చిన నన్నేం పీకలేడు. నన్ను తయారు చేసిన దేవుడు నా పోయిందిరా, బాధపడకు, ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ అబ్బాయిలు రా. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నాన్న నీకు. చెప్పు. నువ్వు కూసో, చెప్పలేవు. నా ఇజ్జత్ కూసో. ఓకే, నా లాస్ట్ రాములమ్మ స్టాండప్. రే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అమ్మాయికి గౌరవం ఇవ్వకపోతే అది మీ ఆయుష్కే ప్రమాదకరం. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డు.
పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్ళి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.